నమస్కారం. నా పేరు మాండ్ల నరసింహుడు. ఆయుర్వేద గిడ్జ వైద్యుని. మా ఇంటి పేరు మాండ్ల, నా పేరు నరసింహుడు అంటారు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, చాలా మందికి నా అభిమానులు, నన్ను ఫాలో అవుతులు, నా వీడియోలు చూస్తుళ్ళు, చక్క అక్కలకు, అమ్మలకు, చెల్లెలకు, అన్నలకు, పెద్దలు, వైద్యులకు, డాక్టర్లకు అందరికీ నమస్కారం. ఆయుర్వేదాన్ని బతికించుకుందాం, ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతుకుదాం అని ఒక మంచి సామెతతోటి నేను ప్రోగ్రాంలు చేస్తున్నాను. ఎందుకంటే ఆ వైద్యం అనేది మీకు వివరంగా చెప్తాను. ఒక వైద్యం ఉంది, చాలామంది సమస్యలతో మగపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ వైద్యాన్ని మీరు ఈ వీడియో అనేది ఫస్ట్ నుండి కడవరకు చూడండి. కడవరకు చూసి మీరు కంప్లీట్గా ఒక నెల వాడి చూడితే ఆ వైద్యం గురించి మీకు అర్థమవుతుంది. ఎంతసేపు నేను చూడడం పక్కన పెట్టడం కాకుండా 20 ఏళ్ళ వయసు నుండి 80 ఏళ్ళ వయసు వరకు, 100 ఏళ్ళ వయసు వరకు ప్రతి వారికి బలమైన వైద్యాన్ని మీరు కోల్పోకూడదు, మీరు బాగుండాలని నా కోరికతో వైద్యం చేస్తున్నాను, ప్రోగ్రాం చేస్తున్నాను. అదేముందంటే, చాలా మందికి పూర్వీకుల కాలం నాడు మన పెద్దలు మగపిల్లోడు పుడితేనే మనకి ఒక 3 నెలలు 4 నెలలు పడితేనే మంచిగా వజ, వాము, సొంటి, మోడి, పిప్పళ్ళు, సదాపాకు, కరక్కాయి, జాజికాయి, జాపత్రి అవన్నీ కలుపుతూ మామూలు చేసుకునేవాళ్ళు. ఊళ్ళో గ్రామంలో డాక్టర్లు, ఆర్ఎంపీ డాక్టర్లు, వైద్యులు, ఇంటింటికి వైద్యం. అప్పుడు ఆయుర్వేదం ఇంటింటికి వైద్యమే, ఆయుర్వేదం లేని ఇల్లే లేదు. అప్పుడు మా పెద్దలు మనిషి బలంగా ఉండాలి మగపిల్లని, కానీ దానికోసము తీగమర్రి అంటే ఎవరు చూసినారు ఆ చెట్టు? తీగమర్రి ఒక ఆదివాసి గిరిజన వైద్యకే తెలుసు. మామూలుగా చిన్న మర్రి, పెద్ద మర్రి, తీగమర్రి అనేది ఒక ఆయుర్వేద వైద్యునికే తెలుసు. ఒక తీగమర్రి చెట్టు చూపిస్తాను చూడండి. తీగమర్రి అంటే ఇట్లా తీగలు ఉంటాయి, ఇట్లా ఆవు తీగలు ఉంటాయి. ఈ తీగ తెల్లగా బూచకరగడ్లకు ఉంటుంది. ఈ తీగమర్రిని ఆ తీగనే కొట్టుకోవాలి. చెట్టు గుర్తు పట్టుకొని తీగ కొట్టుకుంటే ఇట్లా కాటు పెడితే ఒక కాటుకి 1 లీటర్ నీళ్ళు వస్తాయి. దాని పేరు తీగమర్రి. దన మామూలు మర్రికి పాలు గారుతాయి, ఈ మర్రికి నీళ్లు గారుతాయి. తీగ మర్రికి నీళ్లు గారుతాయి. ఆ నీళ్ళ మర్రిని కట్ చేసుకొని సన్న ముక్కలు చేసి, పాలు, ఆవు పాలు కానీ, బర్రె పాలు కానీ, మేక పాలు కానీ, ఒరిజినల్ పాలే కావాలి, ప్యాకెట్ పాలు కాదు. ఆ పాలు తీసుకొని ఆ పాలని ముక్కలు వేసి 1 కేజీ ముక్కలకి 2 లీటర్ల పాలు పోసి 8 గంటలు ఉడకబెట్టాలి. చిన్న మంట మీద పాలు అయిపోయే వరకు ఉడికినాక ఆ గడ్డలు తీసి ఆరబెట్టి రోట్లు వేసి మెత్తగా దంచి ఉసిరిగాయలం పట్టుకోవాలి. బట్టతో ఉసిరిగాయలం పట్టుకోవాలా, జల్లెడు కాదు. దాన్ని దంచి ఉసిరిగాయలం బట్టి ఆ పౌడర్ తీసుకొని దాంట్లో మనం డైరెక్ట్గా, ఇప్పుడు షుగర్ ఎక్కువ ఉంది, బీపీ ఎక్కువ ఉంది కాబట్టి డైరెక్ట్ పొడి ఇవ్వచ్చు. షుగర్ బీపీ లేని వాళ్ళకైతే బెల్లం కలపచ్చు, షుగర్ ఉన్న వాళ్ళకైతే బెల్లం కలపచ్చు, షుగర్ లేని వాళ్ళకైతే కలకండ కలుపుకోవచ్చు. మిశ్రీ అంటారు, కలకండ కలుపుకోవచ్చు. ఈ చూర్ణం అనేది మగపిల్లలకి, చిన్నపిల్లలకైతే చెంచకాడ వేయచ్చు. చిన్నపిల్లలు కూడా అంగనం చిన్నగా ఉన్నా, అంగనంలో బరువు లేకుండా కూడా అంగనం డెవలప్మెంట్ అవుతుంది. మామూలు 20 ఏళ్ళకైతే అర్ధ చెంచేసుకోవచ్చు. మామూలుగా పెద్దోళ్ళకైతే చెంచేసుకోవచ్చు. ముసలిళ్ళకి 80 ఏళ్ళకైతే చెంచారు వేసుకోవచ్చు. దాన్ని ఏం చేయాలంటే, ఆ సున్నం 2 రకాలుగా ఇస్తాం. ఆ సున్నాన్ని ఏర్ల సున్నం ఉంటుంది, దీని తీగమర్రి ఆకులు ఏర్ల సున్నం ఉంటుంది. తర్వాత దీనికి విత్తనాలు వస్తాయి, పెద్ద విత్తనాలు కాస్తాయి తీగమర్రికి. ఆ విత్తనాలు అనేది ఇంతలా ఉంటాయి. విత్తనాలు సేకరించుకొని విత్తనాలతో నూరి ఒక చిన్న చెంచా కాడతో 2 కాడలు, 1 కాడను పొట్లం కడతాం. అది మనం పెళ్ళైన వాళ్ళైతే భార్య కాడకు పోయినప్పుడు ఆ సున్నం అనేది 1 గంట ముందు వేసుకుంటే మీకు సంభోగ శక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. తర్వాత వచ్చేసి ఈ తీగమర్రి అనేది బాడీలో అభివృద్ధి పెరుగుతుంది, నరాల బలం పెరుగుతుంది. అంగనము మీరు అస్తమయం చేసుకుంటారో, మీ తిప్పలు ఏం పడతారో, మీ బాధలు ఏం పడి ఉంటారో, మీరు ఎందుకు కోల్పోయి ఉంటారో, ఏం నాడి చచ్చిపోయి ఉంటుందో, బాడీలో బలం లేక నాడి చచ్చిపోవచ్చు, మనం చేసుకున్న పొరపాటుతో నాడి చచ్చిపోవచ్చు, మన కోపతాపాలతో ఇబ్బంది కావచ్చు. అందువలన ఇది 1 శాతం కాదు, 1000 శాతం కాదు, 1 కోటి శాతంగా పనిచేసే వైద్యం. ఎందుకయ్యా నువ్వు ప్రతి ఒక్కటి ఇదే ప్రోగ్రాం చేస్తావంటే, ప్రతి ఒక్కరూ మగపిల్లలు ఇదే సమస్యతో బాధపడుతున్నారు. ఎవరు నమ్మాలనో ఎవరు నమ్మకూడదో వీడియోలు చూస్తున్నారు, పక్క దొప్పుతున్నారు, వీడియోలు చూస్తున్నారు, పక్క దొప్పుతున్నారు. అట్ట వద్దయ్యా,
మీరు ముందుకొచ్చి ఒక నెల వాడి చూడండి. అందరు దొంగలే అనుకోకండి. ఎవరి సంవత్సరం కానీ మీ సంవత్సరం మీ కడపలు పెట్టుకోకండి. నా ముందర వచ్చి స్వామి మా బాధ ఇది అని చెప్పండి. నేను మందు ఇస్తాను, నెల లోపల చూడండి. దాంట్లో కూడా మందులో ఉన్నోని కాడ ఉన్నట్టు, లేనోని కాడ లేనట్టు. ఉన్నోడు 10 రూపాయలు సాయం చేయండి, మందులు ఇస్తాను. లేనోడు 10 రూపాయలు తక్కువ ఉందని చెప్పండి, మందులు ఇస్తాను. 10 రూపాయలు తక్కువ అంటే అయ్యా నా కష్టం బట్టి మీరు చెప్పాలి. ఈ కష్టం కొండ పోయి తెచ్చుకోవాలంటే మీరు చేసుకోవాలంటే ఎంత బాధ ఉంటుందో తెలుసుకుంటే తెలుస్తుంది. అయ్యా మేము అంతిస్తామని ఎగతాళి చేయకుండా స్వామి ఏదో మాకు ఇవ్వండి, మాకు శక్తిని కాడి చేసుకుంటామని మేము బాగుపడతామని చెప్పండి. దీనికి ఇత్తనాల పౌడర్ ఉంటుంది, ఈ తీగమర్రి ఏర్ల పౌడర్ ఉంటుంది. ఈ పౌడర్ అనేది మీరు మగపిల్లలు వాడుకుంటే 1 మంత్లో నాకు ట్యాంక్ చేసి చేతులు ఎక్కి మొక్కుతారు. ఎందుకంటే 1 మంత్కే బాగవుతుంది, గుణం కనపడుతుంది. మీరు దీన్ని కోర్సు ఉంటుంది, ఒక 3 నెలల 4 నెలల్లో కోర్సు ఉంటుంది. ఫుడ్ లాంటిది, వైద్యం అనేది ఫుడ్ లాంటిది. ఏదో అందరూ చెప్తారా నెల వాడితే చాలు, 15 రోజులు వాడితే చాలు, మీకు జీవితాంతం ఉంటుంది అనే మాట తప్పు. మనము ఫుడ్ తింటాం, బలంగా పనిచేసుకుంటాం, బలంగా కష్టపడతాం, నిద్రపోతాం. వైద్యం కూడా ఫుడ్ లాంటిది కాబట్టి మన వీక్నెస్ ఉన్న వాళ్ళు దీని జీవితాంతం వాడుకోవాల్సిందే. ఎందుకంటే అందరు తెలక 15 రోజులు బాగవుతుంది, 20 రోజులు బాగవుతుంది, సెకండ్లో బాగవుతుంది, గంటలో బాగవుతుంది చెప్పడం మాట తప్పయ్యా. అందుకోసం మీకు అందరికీ మగపిల్లల కల్లా నాకంటే పెద్దలు చిన్నోళ్ళు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరికీ నమస్కారం పెట్టుకుంటూ ఈ ఆదివాసి గిరిజన వైద్యంలో మగపిల్లలకు అంగనం గురించి చాలా బలమైన వైద్యం. తీగమర్రి గురించి చాలా పవర్ఫుల్. మీరు మర్రి చెట్టు గురించి చాలామంది చెప్తున్నారు, తీగమర్రి గురించి ఒక చెంచోనికే తెలుసు. ఈ తీగమర్రి వైద్యం చాలా పవర్ఫుల్. ఈ చూడు ఎంత గట్టిగా ఉంటుందంటే వేరు, మన అంగనం కూడా అంత బలంగా అంత గట్టిగా ఉంటుందని అందరికీ వైద్యులకు డాక్టర్లకు అందరికీ నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటాను.